మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా. ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏది ఇమ్మంటే అది ఇస్తా అని చెప్పాను. ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా. నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది. ఏ ఆధారము లేకపోయినా, ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా, అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది ట్యాపింగు, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తమ్మునేలు ఆ తమ్మునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట. ఈయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా. ఈ గాసిప్స్ ఏవైతే, ఈ వదంతులు, ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కోరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది విని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని, మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. నేను అందుకే అంటా ఉన్నా, నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీలాగా ప్రతిరోజు వీళ్ళ చెవు గురికి వాళ్ళ చెవు గురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, నేను అంటా ఉన్నాడు, నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది. నేను చెప్పేది ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీలాగా చెయ్యకు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి